ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ లైట్ కలర్ శారీకి మనము ఈజీగా ఒక డిజైన్ చేద్దామండి. దీనికోసం అయితే నేను ఇలా బీడ్స్ అయితే ఇవి తీసుకున్నాను, హార్ట్స్ తీసుకున్నాను. వాటితో పాటు ఈ వైట్ కలర్లోను, అంటే ప్యూర్ వైట్ కాదు, క్రీమీ వస్తుంది. ఈ క్రీమ్ కలర్లోను ఈ షేప్ అయితే స్మాల్ బీడ్స్ తీసుకున్నాను. ఈ రెండు కూడా ఒకే సైజులో ఉంటాయన్నమాట. ఓకేనా, ఇలా అయితే తీసుకున్నాను. వీటితో పాటు కొన్ని శారీలో కలిసే కలర్స్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. టాజిల్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేయగలిగే డిజైన్ అనమాట. ఇలా ట్రెండింగ్లో నడుస్తున్న ఈ లైట్ కలర్స్ శారీస్కి మనము ఇలా సిల్వర్ కానీ వైట్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. సిల్వర్లో కూడా మనకి క్వాలిటీ ఉంటుంది, అవి చూసి తీసుకొచ్చుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, వీటికి వచ్చేసి మనకి థ్రెడ్ కూడా కాస్త కన్ఫ్యూజన్గానే ఉంటుందండి, కాకపోతే కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఇలా ఈ పర్పుల్ అని, లావెండర్ అని, ఇంకా ఇలా ఉంటాయండి షేడ్స్ వచ్చేసి. అయితే ఈ దారాలలోనే మనకి ఎగ్జాక్ట్గా మనకి సేమ్ కలరే కలవాలని అంటే ఒకే కంపెనీలో అయితే అవ్వదు. షేడ్ మనకి ఏ కంపెనీలో దొరుకుతుందో ఆ కంపెనీ తెచ్చేసుకోవటమే అనమాట. అయితే ఈ లైట్ కలర్స్ శారీస్ వచ్చేసి వీటి థ్రెడ్స్ ఎలా ఉన్నాయనంటే, ఇది వచ్చేసి 12 నంబరు లైట్ షేడ్ ఉంది. ఓకేనా, ఇది మనము కొనడానికి వెళ్ళినప్పుడు ఏంటనంటే మనము ఇది మనసులో అనుకొని వెళ్తే ఈ కలర్ చూజ్ చేసుకుంటాం అనమాట. అంత కన్ఫ్యూజన్గా ఉంటాయి ఇవి మనకి. ఓకేనా, కానీ కలర్ వేరుంటుంది. ఓకేనా, అలా అనమాట. ఇది వచ్చేసి 12 కదా, 12 దగ్గర నుంచి కూడా 12N, లేకపోతే 13N, 13D, 14N, 15N, 15D అలా వస్తూ ఉంటాయన్నమాట, 15 వరకు. ఇది వచ్చేసి 13N. ఇవన్నీ కూడా నేను బిఐపిలోనే తీసుకున్నా అండి. బిఐపి కాకుండా కూడా ఈ ఎస్కే కానీ, రాయల్ కానీ, ఇంకొకటి రాయల్లో రీగల్ కానీ, ఇలా కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి కదా, వాటిల్లోని కొన్ని షేడ్స్ అయితే దొరుకుతాయండి మనకి. బిఐపిలో దొరకని షేడ్స్ ఎస్కేలో దొరకవచ్చు, లేదనంటే రీగల్లో కూడా దొరకవచ్చు అనమాట. వర్ధమాన్ అనేసి ఇలా కొన్ని డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన షేడ్స్ కంపెనీలలో ఏ కంపెనీ ఉన్నా పర్వాలేదు, కానీ మన షేడ్ ఇంపార్టెంట్ కాబట్టి మనం అది చూసుకొని తెచ్చుకోవాలి. ఓకేనా, మీరు ఇలాంటి లైట్ కలర్స్ వచ్చినప్పుడు మీరు థ్రెడ్ కోసం కన్ఫ్యూజన్ అవుతున్నట్టయితే 13N, 13, 14, 15, 12 ఈ వీటిల్లోనే మీరు దారాలు తెచ్చిపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు వీటిల్లో కలుస్తాయి. వీటితో పాటు సిల్వర్ వచ్చేసి 31LL ఉంటుంది. 31 అయినా పర్వాలేదు, 31, 32, 33, 34 ఇంతవరకు అయితే సిల్వర్లో వస్తాయండి. అవి డార్క్ మనం యాష్ కలరే కదా అది అలా లైట్ నుంచి డార్క్కు వెళ్తాయి అనమాట ఆ నెంబర్స్లోను. మీరు చూసుకొని ఆ షేడ్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఇక డిజైన్ విషయానికి వస్తే చాలా ఈజీ డిజైన్ అండి. అందుకోసం అనేసి థ్రెడ్స్ గురించి చెప్పాను, అడుగుతున్నారనేసి. ముందుగా అయితే ఈ కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఆ తర్వాత ఒక హార్ట్ బీడ్ అయితే తీసుకోండి. ఆ తర్వాత టాజల్ తీసుకొని దీనికి కుచ్చేసేయండి. ఇలా కుచ్చేసిన తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ అయితే తీసుకొని, ఇది హార్ట్ తీసుకొని, ఇది ఈ పైన టాజల్ ఎంతైతే ఉందో అంతవరకు మనకి శారీకి కుచ్చేసి అలానే రివర్స్ తీయండి అదే బీడ్ నుంచి. ఓకేనా, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇలా షేప్లో ఒక వైట్ బీడ్ అయితే తీసుకున్నాం కదా, అది తీసుకొని ఇంకొక హార్ట్ తీసుకొని దీన్ని కూడా దగ్గరగానే చేయండి. ఇది అంత గ్యాప్ అయితే ఇవ్వద్దు దీనికి, ఎందుకనంటే బీడ్ మనకి చిన్నగానే ఉంది కాబట్టి. ఆ తర్వాత ఇలా రివర్స్ చేయండి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకొని ఆ తర్వాత బీడ్ తీసుకోండి. దీన్ని కూడా ఇలా పైకి కుచ్చేసి
ఇలా కింద నుంచి వెనక్కి ఇలా తీయండి. ఆ తర్వాత ఇంకొక వైట్ బీడ్ తీసుకొని హార్ట్ తీసుకొని ఇలా పక్కకి కుచ్చేసేయండి. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోవాలి. ఇలా అన్నమాట. ఇలా మనము శారీ మొత్తం కూడా ఇలా చేసుకుంటూ వెళ్ళటమే అండి. చాలా ఈజీగా ఎవరైనా సరే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళ అయినా సరే చేసుకోవచ్చండి. డిజైన్ వచ్చేసి మనకి గ్రాండ్గా ఉంటుంది, నీట్గా కూడా వస్తుందన్నమాట. ఓకేనా? మరి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి డిజైన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? ఈ శారీ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్దే అండి. మన సబ్స్క్రైబర్స్దే ఇంటికి వచ్చి ఇస్తారు కదా, అలా అన్నమాట. తను వచ్చి ఇచ్చారు అంటే ఒక 4-5 శారీస్ అయితే ఇచ్చారు. తనవే చేస్తున్నవే వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా? మరి ఓకే అండి, బాయ్. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే నేను చెప్పాను కదా, ఇలా సింపుల్గా చేసుకునే వర్క్ అయితే అది కాకుండా నాకే వదిలేయాలి. ఈ అంటే డిజైన్ విషయమైనా సరే, థ్రెడ్స్ విషయమైనా సరే, శారీ నాకు ఇచ్చేసి మీకు నచ్చిన డిజైన్ మంచిగా ఉండేటట్లుగా చేయండి అని చెప్తే మాత్రానికి నేను చేసేస్తాను. ఇదిగో ఇలా. ఓకేనా? ఈ డిజైన్ వచ్చేసి నేను 350కి అయితే చేసానండి. ఓకేనా? మరి మీకు నచ్చిందో లేదో అయితే చెప్పండి. మరి ఈ రేట్ కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను 350 అని అయితే చెప్పాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను అంతే చెప్పాను, అంతే చేస్తున్నాను కూడా. ఓకేనా? మరి అడుగుతున్నారు కదా, మీరు కూడా ఈ రేట్కి చేయగలిగితే చేసేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. మళ్ళీ చెప్తున్నాను, నేను 350కి చేస్తున్నా కదా అనేసి మీరు చూస్ చేసుకునే డిజైన్ అయితే కాదండి, నేను చూస్ చేసుకోవాలి. నాకు మెటీరియల్ అయినా సరే, థ్రెడ్స్ అయినా సరే నేనే సెలెక్ట్ చేసుకొని చేసుకుంటా. అంటే నాకు ఆ టైంకి నాకు ఏ డిజైన్ మంచిగా అనిపిస్తే అది చేస్తా అనమాట. మీరు చూస్తున్నారు కదా, నేను చేసే డిజైన్లలో మీకు దాదాపు నచ్చే ఉంటాయి, ఏది కూడా తీసేసేటట్టయితే ఉండదు. ఎందుకనంటే నేను యూట్యూబ్లో పెడుతున్నాను, నేను అది అందరికీ నచ్చేలానే ఉండాలి కదా, పర్సనల్గా అయితే వదిలేయలేను. ఇదే అన్నమాట నా విషయం అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం.